నమస్కారం. విబిజి ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆస్తులు అమ్ముతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆయన ఎన్నికల కోసం అమ్ముతున్నాడా, సింపతి గెయిన్ చేయడం కోసం అమ్ముతున్నాడా? వివరాలు తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, పవన్ కళ్యాణ్ ఆస్తులు అమ్ముకుంటున్నాడు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. అసలు ఆయన ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన ఆల్రెడీ ప్యాకేజ్ స్టార్ అని చెప్పి అంటుంటారు కదా, ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉన్నదని అంటారు? రాజకీయ నాయకుడు అంటే ప్రజాసేవ చేయడం కోసం ప్రజలకు తన జీవితాన్ని అర్పిస్తానికి వచ్చినటువంటి ఆదర్శప్రాయుడు అనేది మనందరికీ తెలిసినటువంటి నిర్వచనం. మనం గతం తాలూకు అంటే ఒక 50 ఏళ్ళకు ఇంకా పూర్వం అంటే 70 ఏళ్ళ పూర్వం కూడా చెప్పాలి. దేశ స్వతంత్ర పీరియడ్లో స్థితిమంతులైనటువంటి జమీందారులు, ఆస్తిపరులు, బాగా ఉన్నటువంటి నాయకులు వాళ్ళు కూడా ప్రజాసేవలకు వచ్చేసి పూర్తి స్థాయి తమ ఆస్తిని అంతా కూడా ప్రజల సేవ కొరకే, ప్రజల అవసరాల కొరకే, వ్యక్తిగత జీవితంలో కుటుంబము, పిల్లలు, పోషణ, బాధ్యతలు వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తూ ప్రజలకు సేవలు చేస్తూ ప్రజల కోసమే వాళ్ళ జీవితాన్ని అంకితం చేసిన విధానం చూస్తుంది. దానికి పూర్తి రివర్స్ ఇప్పుడు రాజకీయం అంటేనే తిరిగి డబ్బులు సంపాదించడానికి వ్యాపార ధోరణిలో, అంటే ఫస్ట్ ఏం లేకుండా వచ్చి రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోయి కాంట్రాక్ట్ రూపంలోనూ, రకరకాల రూపంలో, ఏదో ఒక రూపంలో నానా అడ్డదారిలో గట్టి తినైనా సరే ఇన్ఫ్లుయెన్సబుల్ స్థాయికి వచ్చేసి, అంటే తన వల్ల ఒక సమూహం ఆ ఓట్లని నమ్ముకొని ఆయన గెలవడం కోసం, గెలిచిన తర్వాత ఒక పార్టీకి వెళ్ళిపోవడానికి కోసం ఆయన చేసేటువంటి రకరకాలైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి అతను సర్వే అవుతూ డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడు. లేదా కొందరు ఈ మధ్య కొత్త ట్రెండ్ వచ్చింది, అది ఏంటంటే ముందే ఒక 10 కోట్లు 50 కోట్ల ఖర్చు పెట్టేసి మళ్ళీ రాజకీయాలకు వచ్చేసి ఆ తర్వాత తిరిగి ఆయన పెట్టాడు 50 కోట్లకు వడ్డీతో సహా త్రిపుల్గా 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అంటే ఇప్పుడు మనం చూసిన తరం 3 రకాలైనటువంటి రాజకీయ నాయకులు. అంటే మొదటి రకమైనటువంటి ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరు లేరు, అసలే లేదని చెప్పాలి. ఆ గుమ్మడి నర్సయ్య లాంటి ఒకరిద్దరు అక్కడ ఆడపాడపై దేశం మొత్తం మీద 10 డిజిట్స్ అంటే 9, 10 కూడా ఉండదు, 8 మందో 5-6 ఉండవచ్చు. అంటే మొదటి రకం అంటే ప్రజాసేవ కోసం జీవితాన్ని అంకితం చేసే నాయకులు ఎవరు లేరు అని చెప్పవచ్చు. ఇకపోతే 2వ రకం, అందులో చాలా మంది ఉన్నారు. 3వ రకం మనం డబ్బులు ముందు పెట్టి తర్వాత సంపాదించుకున్నటువంటి ఎంపీ టికెట్ తీసుకున్నటువంటి రకరకాల పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళ పేరు చెప్పడం బాగా కాకపోవచ్చు, మనందరికీ తెలుసు. వ్యాపారవేత్తలుగా ఉంటూ లేదా ఆల్రెడీ స్థితిమంతంగా ఉంటూ వాళ్ళు పార్టీకి ఫండ్స్ రూపంలో ఇచ్చు, రకరకాల టికెట్ తెప్పించు, లేదా వేరే అభ్యర్థులు గెలుపు కోసం ఇచ్చి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు అధికారిక హోదా ఎంపీలను, రాజ్యసభను, ఏదో ఒక సభను, ఏదో మినిస్టర్, ఏదో కమిషన్కు చైర్మన్ అవుతున్నారు. ఇదంతా ఒక అయితే మరి పార్టీలో పార్టీ పెట్టడం అనేది ఒక సమస్యతో కూడుకున్నది. ఇదే మీరు అడిగిన పవన్ కళ్యాణ్ గారు ఆర్థికంగా స్థితిమంతుడు. ఎందుకంటే ఒక సినిమా చేస్తే ఏ తరహా వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ అంత రెమ్యునరేషన్ అతనికి వస్తుంది. అంటే ఒక డాక్టర్ ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు చదివి ప్రాక్టీస్ చేసి 10 ఏళ్ళకు సంపాదిస్తుంటాడు సఫిషియెంట్గా. అంటే డాక్టర్ కోర్స్ అయిపోయిన ఎవరు కోట్ల రూపాయలు ఆదాయంతో రాదు. ఏ వృత్తిలో లేదు అట్లా. కేవలం సినిమా పరిశ్రమలో పేరు క్రేజ్ ఉంటే చాలు, సినిమాకి కోట్ల రూపాయలు, 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు 50 కోట్లు రకరకాల పేర్లు చెప్తా ఉన్నారు. అన్అఫిషియల్ గా 50 కోట్లు పవన్ కళ్యాణ్ ఒకసారి సందర్భంలో చెప్పారు, 50 కోట్లు నాకు సినిమా చేసి వస్తుంది, పెద్ద విషయం కాదు. అంటే 50 కోట్లు సంపాదించిన వ్యక్తి రాజకీయంలోకి వచ్చినాక మరి అవి ప్రజల కోసం ఖర్చు పెడితే బాగానే ఉంటుంది. లేదా ఖర్చు పెట్టాలని నా ఉద్దేశం కాదు, కానీ నానా గడ్డి తినాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ లాంటి స్టేజ్ ఉన్నటువంటి ఎవరికి అక్కర్లేదు. ఎందుకంటే తన కాలంలో స్థితిమంతుడు కాబట్టి ఏ స్కాములు చేయాలనో, కాంట్రాక్ట్ చేయాలనో, డబ్బులు కక్కుర్తి పడాల్సిన అవసరం ఆయనకి లేదు. కాబట్టి నిజమైన ప్రజాసేవ చేయడానికి ఆయనకు అవకాశం ఉంది. అయినా కూడా ఇతను నమ్మట్లేదు, ఓట్లేదు, అది డిబేట్ అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ ఒక పార్టీని మెయింటైన్ చేయాలంటే కష్టంతో ఉన్నప్పుడు మాకు సభలు కానీ ఏవైనా సరే తెలుసు. ఏ సభ ఏర్పాటు చేయాలన్నా మేము ఆ రోజుకు ఒక 10-15 లక్షల ఖర్చు అయితే ఈజీగా ఉంటుంది. దాని పేపర్ రూపంలో పబ్లిసిటీ రూపంలో చేస్తే ఇంకా ఎక్కువ ఖర్చు ఉంటుంది. పబ్లిసిటీకి ఒక పేపర్ ఇవ్వడానికి 8 లక్షలు 10 లక్షలు అవుతుంది. అట్లాంటి ప్రధాన దినపత్రికలు ఇవ్వడం ఇదంతా కూడా ఖర్చుతో కూడినటువంటి సంబంధం. వీటికి నిధులు ఎక్కడికి వస్తున్నాయి? నిధులు లేవు. కాబట్టి
తాను ఉన్న ఆస్తులు అమ్ముతున్నాను ప్రజల కోసమే అని ఆయన అర్థాన్ని ఇస్తున్నాడు. మరి నిజంగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి ఆరోపించినట్టు పవన్ కళ్యాణ్ ప్యాకేజీలు తీసుకున్నాడు, లేదా పవన్ కళ్యాణ్ పెట్టుబడిదారుల నుంచి అలా సామాజిక వర్గం నుంచి పెట్టుబడులు తీసుకున్నాడు, డబ్బులు అడిగితే మనం చూసాం. ఆ పార్టీ ప్రధాన వ్యవస్థాపనలో ఉన్నటువంటి ప్రధాన కీలక వ్యక్తి విజయబాబు గారు కూడా స్పష్టంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కలెక్ట్ అయిన డబ్బు గురించి కూడా లెక్కలు చెప్పలేదు, తను లెక్కలు చెప్తే ఒక రకమైనటువంటి నిట్టూర్పుని చూసి వెళ్ళిపోయాడని కూడా విన్నాం. మరి ఈ పరిస్థితుల్లో మరి ఆయన దగ్గర డబ్బులు లేక అమ్ముతున్నాడా, పబ్లిసిటీ స్టేమ్ చేయడానికి అమ్ముతున్నాడా అనేది పార్టీ వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు వైరల్ అవుతున్న విషయం అయితే ఉంది, అమ్ముతున్నాడు అయితే ఉంది నిజమే, కానీ మరి అది నిజంగా తన దగ్గర డబ్బులు లేకపోవడం అమ్ముతున్నాడా? డబ్బులు కావాలంటే ఆయన ఈజీగా అప్పు కానీ బదులుగా తీసుకోగలుగుతాడు. మనం అమ్ముతున్నాడు అంటే నిజంగా ఆయన దగ్గర దివాలా తీసే పరిస్థితిలో ఉన్నాడా, ఖర్చుకు కూడా లేవా? మరి ఇన్నేళ్ళు సినిమా రూపంలో సంపాదించిన రెడిపోయింది. మరి ఇక్కడ నిజంగా కూడా ఆ పార్టీలో పనిచేసే వాళ్ళకి జీతాలు సరిగ్గా ఇవ్వని, ఎవరికి కూడా పార్టీ కోసం పనిచేసే వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా వాళ్ళే ఖర్చు పెట్టుకుని పనిచేయాలని బాధపడుతుంది. మరి నిజంగా ఖర్చే లేనప్పుడు ఈ ఖర్చు అంతా కూడా మరి ఎందుకు అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది? అంటే వాళ్ళ పార్టీ ఆరోపించినటువంటి పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడని కానీ, వాళ్ళ పార్టీ వాళ్ళు ఆరోపించినటువంటి ఈ ఫండింగ్ తీసుకుంటున్నాడని చెప్పేది అబద్ధమా? మరి దాన్ని ఖండించారా లేదా దీన్ని ఖండిస్తారా అనేది స్పష్టంగా జనసేన పార్టీ నుంచి అఫీషియల్గా దీన్ని ఖండించాలి లేదా దీన్ని ఏ విధంగా వివరణ ఇవ్వాల్సింది తప్పించి మనలో భూవాతీత కథలు అనేది సోషల్ ప్లాట్ఫామ్ నడుస్తూ ఉంటాయి, అది విని వదిలేయాలి. ధన్యవాదాలు.